अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 days, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर, मस्जिद। इंडिया कांग्रेस कमेटी की अपील पर गुर्बत मिटाओ रोजगार गारंटी स्कीम के तहफ़्फ़ुज़ और मरकजी हुकूमत की पॉलिसियों के खिलाफ एहतजाजी प्रोग्राम मुनक़्क़द किया गया। इस मौके पर कांग्रेस कायदीन ने वाज़े किया कि गांधी के नाम और उनके रास्ते की हिफाजत सिर्फ कांग्रेस पार्टी ही कर सकती है। इस एहतजाजी प्रोग्राम में ज़िले कांग्रेस सदर संजय मुदिराज, महबूब नगर रुकने असेंबली NM श्रीनिवास रेड्डी, देवाकद्रा रुकने असेंबली G मधुसूदन रेड्डी, अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल और साबिक़ म्यूनसिपल चेयरमैन आनंद कुमार गौड़ ने शिरकत की। मुक़र्रिरीन ने कहा कि महात्मा गांधी के इस नज़रिए के मुताबिक कि गाँव मुल्क की रीढ़ की हड्डी है। साबिक़ वज़ीर आज़म डॉक्टर मनमोहन सिंह की क़यादत में कांग्रेस हुकूमत ने దానికి కాలక్రమేణా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని పేరు పెట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా దాదాపుగా 5,000 కోట్ల పని దినాలను కల్పించిన ఏకైక పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం. మరి అటువంటి పథకాన్ని మార్పులు చేస్తామని చెప్పి మరింత మెరుగ్గా చేస్తామని ఇప్పటిదాకా చెప్పిన బీజేపీ NDA ప్రభుత్వం దాన్ని పూర్తిగా సమూలంగా అంతం చేయడానికి కంకణం కట్టుకున్న దిశలో మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, అన్ని రకాల పేద ప్రజల పక్షాన నిలిచే ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో ఈరోజు మా జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారి అధ్యక్షతన మా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉబైదుల్లా కొత్వాల్ గారు, ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరితోటి ఈ దీక్షా శిబిరంలో ఈరోజు ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ కూర్చున్నాం. నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారం ఉన్నా లేకున్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏదైనా కూడా ఆ కార్యక్రమాన్ని నిరసించి ఆ కార్యక్రమంలో సఫలం సాధించే పనిగా చేస్తున్న భాగంలో ఈరోజు ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షుని నాయకత్వంలో ఒక ధర్నా కార్యక్రమం చేపట్టినాం. భారతదేశంలో కూడు నీడ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి ఆ రోజుల్లో ప్రభుత్వాలు, సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి దాని చట్టరూపాలు తీసుకొచ్చి చేసిన కార్యక్రమం చూసినాము. ప్రధానంగా భారతదేశంలో ఫుడ్ ఫర్ వర్క్ అనే ఒక కార్యక్రమం ఉండే, పనికి ఆహార పథకం ఉండే. దానికి సంబంధించి 7 ఏళ్ల తరబడి ఆ కార్యక్రమం నడిచింది. దాని తర్వాత UPA గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో పేదరిక నిర్మూలన కొరకు, ఉపాధి కల్పన కొరకు ఓ చట్టం అవసరము. ఆ చట్టం ఉంటేనే తప్పకుండా ఇవన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఓ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. అదే చట్టం నరేగాను పక్కన బందిగా ఒక పేదవాడి హక్కుగా, ఓ కార్మికుడి హక్కుగా, ఓ పనిచేసే హక్కుగా, పరికల్పించే హక్కుగా దాన్ని పొందుపరిచి దాంట్లో కేవలం చేయాలనే ఉద్దేశం ఉంది. మనందరినీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా బీజేపీకి బానిసలుగా చేసుకోవాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. కాబట్టి మన ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమానికి आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।